దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, నేడు మనందరము కథోలికులుగా మరియమాత మోక్షారోపణ మహోత్సవాన్ని మనము కొనియాడుతూ ఉన్నాం. అదే విధముగా మన భారతదేశ స్వతంత్ర దినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ రెండు పండగల శుభాకాంక్షలు, శుభాశీస్సులు మీ అందరికీ అందిస్తూ ఈనాటి వాక్యమును ధ్యానింప మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఆదివారం కాదు కదా, కానీ మనందరం ప్రభుని సన్నిధిలో గుమికూడాం. ఎందుకని? వై డిడ్ యు కమ్ టు చర్చ్ టుడే? ఈరోజు దేవాలయానికి ఎందుకు వెళ్తున్నారు అని ఎవరైనా అడగవచ్చు మిమ్మల్ని. మీ ఇంటి దగ్గర రోజు చుట్టాలు పట్టాలు ఇరుగు పొరుగు వారు ఉంటారు కదా. మనం తలుపేస్తుంటే ఏదో ఎక్కడో చెప్తారు కదా. ఒకప్పుడు ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చాయి రోడ్ల మీద. ఒకప్పుడు సీసీ కెమెరాలు ఎవరో పక్కింటి వాళ్ళు, ఎదిరింటి వాళ్ళే కదా. సో కొన్ని సీసీ కెమెరాలు ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు లాంటి వారు అడగొచ్చు, ఏమని? అదేంటి, ఎక్కడికి వెళ్తున్నారు ఈరోజు? ఈరోజు చర్చికి వెళ్తున్నాం. ఈరోజు చర్చికి వెళ్ళడం ఏంటి? ఈరోజు ఆదివారం కాదు కదా. వాళ్ళకు కూడా తెలుసు మనం ఆదివారం మాత్రం వెళ్తామని. ఓకే, దేవుని యందు ప్రియులారా, కరెక్టే, ఆదివారం కాదు. అయినప్పటికీ కూడా ఈ రోజున మనము ప్రభుని సన్నిధిలో గుమ్ముకూడుతున్నాము అంటే ఈ రోజున ఒక గొప్ప అప్పు పండగను, ముఖ్యమైన పండగను మనము కొనియాడుతూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, ఇతర క్రైస్తవులకు లేని, ఇతర క్రైస్తవ సంఘాలకు లేని విశ్వాసమును ఈరోజు మనం కొనియాడుతున్నాం. వారు నమ్మని, వారు అంగీకరించని విశ్వాస సత్యమును ఈరోజు మనము కొనియాడుతూ ప్రకటిస్తూ ఉన్నాము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏంటది? నిజానికి కథోలికుల్లో మనలో చాలామందికి ఇదేంటో తెలియదు. వారు అర్థం చేసుకోరు, వారు గ్రహించరు, అజ్ఞానంలోనే ఉంటున్నారు. వాళ్ళకి అజ్ఞానంలో ఉండడమే చాలా హ్యాపీ. ప్రభు అంటున్న వాక్యం చెప్తుంది కదా, కొంతమంది చీకటిలో ఉంటున్నారు, వారు వెలుగును ఆశ్రయించడం లేదు. ఎందుకు వచ్చిన గొడవ? వెలుగైతే వెలుగులో మనం మంచి పనులు చేయాలి. చీకటిలో ఉంటే మంచి పనులు చేయాల్సిన అవసరం లేదు. జ్ఞానములో రావడానికి ఇష్టపడం, అజ్ఞానంలో ఉండిపోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. కథోలికలైన క్రైస్తవులుగా పిలువబడుతున్న అనేకులు సైతం ఈ గొప్ప అప్పు పండగను, ఈ విశ్వాస సత్యమును గ్రహించకుండా ఉంటూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, ఆ గొప్ప వేద సత్యమే, పరమ రహస్యమే ఆ తల్లి ఇహలోకములో తన తనువు చాలించిన తరువాత దేవుని యందు ప్రియులారా ఆత్మ శరీరాలతో మోక్షమునకు ఎత్తబడెను. వచ్చే సోమవారం ఇదే తారీఖున మరియ రాణి పండుగను కొనియాడుతున్నాం. కరెక్ట్గా 7 రోజుల తర్వాత మరియ రాణి, ఈ రోజున ఆ తల్లి సమాధి చేయబడగా ఆ సమాధి నుండి దేవాది దేవుడు ఆమెను ఆత్మ శరీరాలతో మోక్షాన్ని కొనిపోయారు. ఇది ఈరోజు పండగ. ఈరోజు మన కొనియాడుతున్న పరమరహస్యం. వారం రోజుల తర్వాత మనం కొనియాడే పరమరహస్యం ఏమిటంటే, ఆ రోజున ద కారనేషన్ ఆఫ్ మదర్ మేరీ యాజ్ ద క్వీన్ ఆఫ్ హెవెన్ అండ్ ది ఎర్త్. పరలోక భూలోక మహారాణిగా త్రియేక దేవుడు ఆ తల్లిని గౌరవించడం, బహూకరించడం దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. కనుక మనందరి విశ్వాసం ఏమిటంటే, ఆ తల్లి ఆత్మ శరీరాలతో మోక్షమునకు ఎత్తబడెను. దేవుని యందు ప్రియులారా, మరియమాత మోక్షార్పణ మహోత్సవం అంటే మరియమాత తన మరణానంతరము ఆత్మ శరీరాలతో మోక్షాన్ని కొనిపోబడ్డారు. దానికి చరిత్ర ఏం చెబుతుందండి అంటే, యేసు ప్రభు
మోక్షారోహణమైన తరువాత యేసు ప్రభు మరణించారు, సమాధి చేయబడ్డారు, సమాధిలో ఉంచబడ్డారు. 3వ రోజున ఆయన ఉత్థానుడయ్యాడు. 40 రోజుల పాటు శిష్యులకు దర్శనమిస్తూ వారి విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. 40వ రోజున ఆయన శిష్యులు చూస్తుండగా ఆయన పరలోకానికి ఎక్కిపోయారు. పెంతెకోస్తు పండగ రోజున అగ్ని నాలుకల వలె తన ఆత్మను వారిపై కుమ్మరించాడు. అంతవరకు మనకు తెలుసు. అక్కడి నుంచి అపోస్తులు సువార్త సేవ కొరకై వెళ్తున్నారు. ఆ క్షణము నుండి మరియ తల్లి సుమారు 10 నుండి 12 సంవత్సరాలు ఈ లోకములోనే జీవించారంట. ఓకే, ఈ లోకంలో జీవిస్తూ ఆమె ఏం చేసేవారు అంటే జపమాల జపించేవారు. జపమాల అంటే ఏంటి? యేసు ప్రభుని పరమ రహస్యములను ధ్యానించడం. ఆ తల్లి ఏం చేసేవారంటే యేసు ప్రభు గాబ్రియేలు సన్మంచుకుడు ఎక్కడైతే ఆవిడకు శుభ సమాచారం చెప్పారో అక్కడికి వెళ్ళి ఆమె ధ్యానిస్తూ ఉండేదంట. యేసు ప్రభు ఎక్కడైతే పుట్టాడో అక్కడికి వెళ్ళి ఆమె భక్తితో తన కుమారుణ్ణి గుర్తు చేసుకుంటూ ధ్యానిస్తూ ఉండేదంట. యేసు ప్రభు ఎక్కడైతే జ్ఞానస్నానం పొందాడో, యేసు ప్రభు ఎక్కడైతే అద్భుతాలు చేశాడో, యేసు ప్రభు ఎక్కడ దివ్య రూపధారణ ధరించాడో, ఇలా ఆ 12 సంవత్సరాలు ఆమె చేసిన పని ఏమిటంటే కాంటంప్లేషన్, మెడిటేషన్. మనం చేసే జపమాల ప్రార్థన కూడా ఇట్స్ ఏ కాంటంప్లేటివ్ ప్రేయర్, నాట్ జస్ట్ వాకల్ ప్రేయర్. జపమాల అంటే నోటితో మాత్రం చెప్పేది కాదు, జపమాల మనస్సుతో మదితో చేసేది. గాబ్రియేలు సన్మంచుకుడు దేవమాతకు మంగళవార్త చెప్పుటను గురించి ధ్యానించుదుముగాక అంటే దిక్కులు చూస్తూ ఏదో పని చేసుకుంటూ కాదు, కళ్ళు మూసుకొని మంగళవార్త జపం జపిస్తూ అక్కడ జరిగిన సంఘటనను గుర్తు చేసుకోవడం, ధ్యానించడం. మరియ తల్లి ఆ విధంగా చేస్తూ దేవుని యందు ప్రియులారా, కాలము వచ్చినప్పుడు గాబ్రియేలు దేవదూత మరియ తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ ఇక నీ కుమారుడు నిన్ను పిలుస్తున్నాడు, నీ మరణ సమయం ఆసన్నమయ్యింది అని చెప్పారట. అమ్మ సిద్ధపడ్డారు. అందరిలాగే మరియ తల్లి కూడా మరణించారు. అది అందరి వలె చట్టమునకు లోబడడం, అందరి వలె ఆమె కూడా మరణించారు. అందరి వలె అపోస్తలులందరూ వచ్చి ఆమె కొరకు వెక్కి వెక్కి ఏడుస్తూ ఆమెను సమాధిలో ఉంచారు. భక్తితో ఆ సమాధి దగ్గరే కూర్చొని ప్రార్థిస్తున్నారు, విలపిస్తున్నారు తల్లి కొరకు. దేవుని యందు ప్రియులారా, అలా విలిపించిన తర్వాత కొన్ని 3 రోజుల తర్వాత వాళ్ళందరూ కూడా వింటూ ఉన్నారు దేవదూతల పాటలు. ఆ స్థలంలో దేవదూతల స్తుతిగానాలు వాళ్ళు విన్నారు. ఆ పవిత్ర స్థలం అంతా కూడా చక్కనటువంటి సుగంధముతో, మంచి సువాసనతో నిండిపోయిందంట. వాళ్ళకి అర్థమవుతుంది కుమారుడే యేసు ప్రభువే తన దూతలతో దిగి వచ్చి తన తల్లిని తీసుకుని వెళ్తున్నాడు అని. అవునా కదా? కరెక్ట్. యేసు ప్రభు చెప్పారు కదా, నేను మీకంటే ముందుగా వెళ్తున్నాను. ఎందుకొరకు? నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు, నేను మీకంటే ముందు వెళ్ళి మీకు ఒక నివాస స్థలమును ఏర్పరుస్తాను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏర్పరిచిన తర్వాత నేను మరలా వస్తాను, వచ్చి మిమ్ములను తీసుకుని వెళ్తాను. నేను ఎక్కడ ఉంటానో మీరు కూడా అక్కడే ఉంటారు. ఆ ప్రభువు చెప్పిన వాగ్దానం, భూమి ఆకాశములను గతించునేమో, నా మాటలు ఎన్నడను గతించవని చెప్పిన ప్రభు తన వాగ్దానాన్ని మొట్టమొదటిగా తల్లి మరియలో నెరవేరుస్తున్నారు. తల్లి మరియను తనతో పాటు తీసుకుని వెళ్తున్నారు ఆత్మ శరీరాలతో. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, వాళ్ళందరికీ అర్థమవుతున్న సత్యం, కాకపోతే వాళ్ళు విశ్వసించారు. ఇంతలో ఒకానొక శిష్యుడంట ఆ తల్లి యొక్క ఆఖరి అంత్యక్రియలకు హాజరు కానివాడు వచ్చి, నా తల్లిని నేను చూడాలి, నా తల్లిని నేను చూడాలి అంటూ పట్టుబట్టాడంట. దేవుని యందు ప్రియులారా,
కొంతమంది అంటారు ఎవరతను అంటే తోమాసు వారే అంటారు. ఆయనే కదా యేసు ప్రభు ఉత్థానమైనప్పుడు కూడా నేను నమ్మను అన్నాడు. కొంతమంది అంటారు, కొంతమంది ఒకానొక శిష్యుడు అంటారు, అపోస్తలుడు అంటారు. ఆ అపోస్తలుడు కోసం సమాధిని వారు మరలా తెరవడం జరిగింది, ఆ తల్లిని చూసుకోవడం కోసం. కొన్ని వారం రోజుల్లోనే చూసేసరికి అక్కడ వారు అద్భుతాన్ని చూశారంట. ఆమె శరీరం అక్కడ లేదు. ఆమె శరీరం అనే స్థలములో 3 రోజా పుష్పాలు ఉన్నాయంట. దేవుని యందు ప్రియులారా, ఆమె శరీరమును ఉంచినటువంటి పవిత్ర స్థలములో 3 రోజా పుష్పాలను వాళ్ళు కనుగొనడం జరిగింది. అనగా ఆమె ఎప్పుడూ కూడా పవిత్రురాలే. ఆమె తల్లి పుట్టక మునుపు, పుట్టినప్పుడు, పుట్టిన తర్వాత, పుట్టక మునుపు ఆమె పవిత్రురాలే, పుట్టేటప్పుడు ఆమె పవిత్రురాలే, పుట్టిన తర్వాత కూడా ఆమెలో పాప కలంకము లేదు అనడానికి ఆ 3 రోజా పుష్పాలను వాళ్ళు చూచారు. ఆమె యొక్క అవశేషాలు, ఆమె శరీరము ఎప్పటికీ కూడా లేదు. దేవుని యందు ప్రియులారా, దెర్ ఆర్ ఓన్లీ 2 tombs దట్ ఆర్ ఎంప్టీ. 2 సమాధులు ఈ చరిత్రలో, ఖాళీగా ఉన్న సమాధులు 2. ఒక్కటి యేసు ప్రభునిది, యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉంది. రెండవది అమ్మ మరియ తల్లిది, ఆమె సమాధి కూడా ఖాళీగా ఉంది, అందులో ఏమీ లేదు. దేవుని యందు ప్రియులారా, ఈ విధంగా ఆ తల్లిని ప్రభు ఆత్మ శరీరాలతో మోక్షానికి తీసుకుని వెళ్ళారని తొలినాటి క్రైస్తవ సంఘము సైతము విశ్వసించింది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వాళ్ళు మాత్రమే కాదు, ఇట్స్ ఏ కాన్స్టాంట్లీ 2000 సంవత్సరాలుగా ప్రతి తరము వారు ఈ గొప్ప సత్యాన్ని విశ్వసించారు. కనుకనే 1950వ సంవత్సరములో నవంబర్ 1వ తారీఖున పోప్ పయస్ ద 12వ భక్తినాథ పాపు గారు తను రాసినటువంటి అధికారిక పత్రములో మరియ తల్లి ఆత్మ శరీరాలతో ఎత్తబడ్డారు, ఇది అందరూ విశ్వసించి తీరాలి అని చెప్పడం జరిగింది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ఇప్పుడు కొంతమంది పునీతులు చెప్పినటువంటి మాటలను చూద్దాం. చరిత్ర చెబుతున్నటువంటి పునీతులు చెబుతున్నటువంటి సాక్ష్యాలు. మొట్టమొదటిగా జాన్ డమాసిన్ అనే పునీతుడు అంటున్నాడు. నా తర్వాత చెప్పండి, మీకు కూడా చక్కగా గుర్తుంటుంది. లేదంటే ఒకసారి వినమంటే సరిగ్గా వినరు. నా తర్వాత చెప్పండి మీరు. ఆయన చెప్తున్న మాటలు, దైవ కుమారునికి అందరూ గట్టిగా ఉత్తేజంగా, దైవ కుమారునికి జన్మనిచ్చినప్పుడు కన్యత్వము పోకుండా చెడకుండా కాపాడిన దేవుడు మరియా మరణించినప్పుడును ఆమె దేహము పాడవకుండా కాపాడడం ఉత్థానము చేయడం సమంజసమే. అర్థమవుతుందా? దేవుని యందు ప్రియులారా, ఆ మరియ తల్లి పుడుతున్నప్పుడు అందరికీ జన్మ పాపం ఉంది, ఆ తల్లికి మాత్రం జన్మ పాపము లేకుండా కాపాడాడు కదా. ఎందుకోసం కాపాడాడు? అంతగా కాపాడి ఆమె శరీరాన్ని ఆ భూమిలో మట్టిలో కుళ్ళుపోనిస్తాడా? ఇంపాసిబుల్. ఎప్పటికీ కూడా ఆమె శరీరాన్ని కుళ్ళుపోనివ్వడు, ఈ మట్టిలో కలిసిపోనివ్వడు. ఎందుకంటే ఆమె దేహం పవిత్రమైన దేవుని మందసం. దేవుని యందు ప్రియులారా, మన విచారంలోనే అనుకుంటాను, ఎవరికో ఒకరి దగ్గర ఒక కారు ఉన్నది, పాత కారు. సరదాగా అడిగాను, ఇంకో కారు ఉంది కదా మీకు? ఉన్నది. మరి పాత కారు అమ్మేయొచ్చు కదా. అమ్మమ్మ అది అమ్మం. ఎందుకని? అది సెంటిమెంట్, అది గుర్తుగా. ఆ కారు అంటే మాకు చాలా ఇష్టం, కారు అంటే చాలా ప్రేమ, కనుక అది అమ్మడానికి ఇష్టపడం. దేవుని యందు ప్రియులారా, ఆఫ్టర్ ఆల్ ఒక వస్తువు అంటే ప్రేమ ఉన్నప్పుడు దానిని మనం వదులుకోవడానికి ఇష్టపడడం లేదు, అవునా?
అమ్మేయడానికి, వేరొకరి చేతిలోకి వెళ్ళిపోవడానికి ఇష్టపడడం లేదు. ఒక వస్తువు, ఒక కారు ఇతరుల చేతిలోకి వెళ్ళిపోవడానికి ఇష్టపడటం లేదే. మరి దేవాది దేవుడు, దైవ కుమారుడు ఆ తల్లి గర్భములో నవమాసాలు ఉంటూ ఆ తల్లి చనుబాల నుంచి తన యొక్క పాలన స్వీకరిస్తూ శక్తిని పొందుకుంటూ జీవాన్ని పొందుకున్నటువంటి ఆ దేవాది దేవుడు ఆ పవిత్రమైనటువంటి తల్లి శరీరాన్ని సాతాను చేతిలో, మట్టికి అప్పజెబుతాడా? ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక ఉదాహరణ. 2012 సంవత్సరంలో ఒకనొక విచారంలో పనిచేస్తున్నాను. వాళ్ళు కొంచెం ధనవంతులు, 2-3 ఇల్లులు ఉన్నాయి. వాళ్ళు 3 అంతస్తుల ఇల్లు, వాళ్ళు 3వ అంతస్తులో ఉంటారు. కింద 2 అంతస్తులు ఖాళీగా ఉంటాయి, అద్దెకిచ్చారు. ఒకరోజు సడన్గా ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఫాదర్ గారండి, ఇదిగో మా ఇంటి అడ్రస్, నా ఫోన్ నెంబర్. నాకెందుకు ఇస్తున్నారు? మా ఇల్లు ఖాళీ అయింది, శుభ్రంగా క్లీన్ చేసి అన్నీ పెట్టుకున్నాం, టులెట్ బోర్డు పెడుతున్నాం. మీ దగ్గరికి ఎవరైనా వస్తారు కదా, మేము హైదరాబాద్ నుంచి వచ్చాం, బెంగళూరు నుంచి వచ్చాం, మేము ఒక ఇల్లు చూసుకుంటున్నాం ఫాదర్ గారండి అని అంటారు కదా. అప్పుడు వాళ్ళు క్రైస్తవులైతే, వాళ్ళు కథోలికులైతే మీరు చెప్పండి, వాళ్ళకి ఇల్లు ఇస్తాం. అదేంటి కథోలికులకి ఎందుకు ఇవ్వాలి? ఎవరికైనా ఇవ్వచ్చు కదా. అమ్మమ్మో, ఎవరికైతే వాళ్ళకి ఇవ్వలేమండి, వాళ్ళు పాడు చేసేస్తారు, ఇల్లు పాడు చేసేస్తారు, భయం. ఆఫ్టర్ ఆల్ వారు కట్టుకున్న ఇల్లు ఎవరికి పడితే వాళ్ళ చేతిలో పెట్టరంట, ఇల్లు పాడైపోద్దని. దేవుని యందు ప్రియులారా, ఒక కారు మీద అంత మమకారం, ఒక ఇల్లు మీద అంత మమకారం ఉన్నప్పుడు యేసయ్యకు ఆ తల్లి దేహము పై మమకారం ఉండదా? ఆ తల్లి దేహము దేవాలయం కాదా? ఆ తల్లి దేహము దివ్య మందసము కాదా? ఆ తల్లి దేహము పవిత్రమైనది కాదా? అది మట్టిలో కలిసిపోనిస్తాడా? కనుక ఆ తల్లి తప్పనిసరిగా, ఆ తల్లి దేహము ఉత్థానమవ్వడం, ఆ తల్లి దేహముతో మోక్షానికి వెళ్ళడం అది సమంజసమే. జాన్ డమాసిన్ అనే పునీతుడు చెప్తున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయనే చెప్తున్న మరొక మాట చెప్పన్న తర్వాత, సృష్టికర్తకు తన దేహాన్ని నివాసముగా ఇచ్చిన మరియకు ఆ సృష్టికర్త తనతో నివాసము ఏర్పరచడం సమంజసమే. అర్థమైందా? అందరూ కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. నా ఒక్కడు గొంతుకి మీ అందరి గొంతుకుల కన్నా ఎక్కువగా ఉంది అంటే మీకు మైక్ ఉన్నదండి అని. ఓకే, నాకు మైక్ ఉంది కానీ ఒక్క గొంతుకే. మీకు మైక్ లేదు కానీ 500-300 గొంతుకులు ఉన్నాయి ఇక్కడ, అవునా కదా? మరొకసారి, సృష్టికర్తకు తన దేహాన్ని నివాసముగా ఇచ్చిన మరియకు ఆ సృష్టికర్త తనతో నివాసము ఏర్పరచడం సమంజసమే. ఒక రోజు నేను మీ ఇంటికి వచ్చా, నువ్వు నాకు మంచినీళ్ళు ఇచ్చావు. ఓకే, నువ్వు నా ఇంటికి వచ్చావు, నేను నీకు మంచినీళ్ళు ఇస్తాను, అంతే కదా? గుళ్ళోకి అయితే కాదులే ఓకే, దేవుని మీరు ఎప్పుడు ఇచ్చారండి? మీరు రోజు వస్తున్నాం కదా అంటే మీరు గుడికి వస్తున్నారు, నా ఇంటికి రావట్లేదు. ఓకే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన దేవుడు సృష్టికర్త ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ తల్లి ఒక నివాసాన్ని ఇచ్చింది, తన గర్భం కదా. కనుక ఈ తల్లి అక్కడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా నివాసాన్ని ఇస్తారు. జీసస్ యూత్ వాళ్ళు వచ్చారు కదా, అందులో 2 కేరళ నుంచి వచ్చారు, 2 పిల్లలు కేరళ నుంచి వచ్చారు. కేరళ వాళ్ళు మధ్యాహ్నం భోంచేస్తున్నప్పుడు అంటున్నారు, ఫాదర్ మీరు ఎప్పుడైనా కేరళ వచ్చారా? 1-2 సార్లు వచ్చానమ్మా. అయితే వచ్చే సంవత్సరం రండి. అప్పుడు మేము అక్కడ ఉంటాం, మేము మిమ్మల్ని చూసుకుంటాం. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాను కనుక నేను అక్కడికి వెళితే వాళ్ళు నాకు ఆతిథ్యం ఇస్తారట. లాజిక్కే కదా. ప్రభు అయిన దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు అమ్మ మరియమ్మ నివాసాన్ని ఇచ్చింది, తన శరీరాన్ని ఇచ్చింది, తన గర్భాన్ని ఇచ్చింది. మరి ఇప్పుడు అమ్మ మరియమ్మ అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ తల్లి శరీరానికి సరైనటువంటి
బహుకారణ, ఆశీర్వాదము, మహిమ ఇవ్వకుండా ఉంటారా? దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొక పునీతుడు చరిత్రలో అనేక సందర్భాలలో అనేక మంది పునీతులు ఈ యొక్క గొప్ప పరమ రహస్యాన్ని విశ్వసించారు అని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను. మరొక పునీతుడు అంటున్నాడు చూడండి, సీడో అగస్టిన్ అనేవాడు. చెప్పండి, మరియమాత దేహం క్రీస్తుకు నివాసముగా మందసముగా ఉండింది కనుక ఆ కుమారుడు ఉన్న చోటని ఆ తల్లి దేహము కూడా ఉండడము సముచితమే. ఏ దేహము నుండి క్రీస్తు తన దేహాన్ని చేకొన్నాడో ఆ పునీత దేహము ప్రాణము విడిచాక కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోతుంది అంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఆ దేహము క్రీస్తు సన్నిధి చేరి ఉండాలి. ఈ చిన్న లాజిక్ ఈ ప్రొటెస్టెంట్స్, ఇతర సంఘాల వారు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో అర్థం కావడం లేదు. సింపుల్ లాజిక్ కదా. దేవుని యందు ప్రియమైనటువంటి ఏ దేహము నుండి ఆయన దేహాన్ని పొందుకున్నాడో ఆ దేహాన్ని ఆయన కుళ్ళుపొనిస్తాడా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక మాట దేవుని యందు ప్రియులారా, చెప్పండి, దేవమాత మోక్షారోపణము దేవమాత గొప్పతనం వల్ల వచ్చినది కాదు, ఇది దేవుని ఉచిత వరము. ఇది దేవుడు మరియమాతకు ప్రసాదించిన గొప్ప భాగ్యము అని మనము గుర్తించాలి. అర్థమవుతుందా? ఈ లాజిక్ ఇక్కడ ప్రొటెస్టెంట్ సహోదరులు మిస్ అవుతున్నారు. ఇందాకన్నానే, ఎక్కడ వీళ్ళు లాజిక్ మిస్ అవుతున్నారంటే ఇక్కడ మిస్ అవుతున్నారు. వాళ్ళు అనుకుంటారు మరి తల్లి ఆత్మ శరీరత మోక్షంకి ఎత్తబడిందంటే మరి తల్లి గొప్పది, మరి తల్లి గొప్పతనం వల్ల వచ్చింది అని వాళ్ళు అనుకుంటున్నారు. విషయం ఏంటంటే ఇది ఆ తల్లి గొప్పతనం వల్ల రాలేదు. ఇది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఆమెకి ఇచ్చిన ఉచిత వరము, దేవుడు ఉచితముగా ఇచ్చినటువంటి దీవెన, అనుగ్రహము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సో ఇన్ని పునీతుల మాటల ద్వారా ఈ సత్యమును మనము నమ్మవచ్చు. దేవుని యందు ప్రియులారా, నెక్స్ట్ చాప్టర్ 2 అయిపోయాయి. మోక్షారోపిత మాత అంటే ఏమిటి? చరిత్ర చెప్పిన సంఘటన. అపోస్తుల కాలంలో ఆమె మరణించిన తర్వాత ఏం జరిగింది, తర్వాత పునీతులు చెప్పినటువంటి మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. మూడవది దేవుని యందు ప్రియులారా, వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ ఈజ్ ఆల్రెడీ హ్యాపెండ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ ఎ షాడో ఆఫ్ ద న్యూ టెస్టమెంట్. ఉదాహరణకి నేను ఇక్కడ ఉన్నాననుకో, నా నీడ ఇక్కడ పడుతుంది, అవునా? అలాగే నూతన నిబంధనలో ఉన్నటువంటి సందర్భాలు పాత నిబంధనలో నీడల వలె ఉంటున్నాయి. ఉదాహరణకి యోసేపు కలలో దేవుని మాట విన్నాడా? పాత నిబంధనలో కూడా యోసేపు కలలలో ద్వారా దేవుడు మాట్లాడాడు కదా. ఆ యోసేపు నీతిమంతుడు, ఈ యోసేపు నీతిమంతుడు. పోలిక చూడండి. ఏవమ్మ దేవుని యొక్క అనుగ్రహాలచే సృష్టించబడింది, ఈ ఏవమ్మ దేవుని అనుగ్రహాలు సృష్టించబడింది. ఆ ఏవమ్మ ఆదాముతో కలిసి పనిచేసింది, ఈ ఏవమ్మ నూతన ఆదామని యేసయ్యతో కలిసి పనిచేసింది. ఆ ఏవమ్మ ఆదామును పాపములో నెట్టింది, ఈ ఏవమ్మ ఈ నూతన ఆదాముకు శిలువ మరణం వరకు తోడుగా నిలిచి రక్షణ కార్యం నెరవేర్చేదాకా సహాయపడింది. ఆ ఏవమ్మ పిశాచి మాట వింటే, ఈ ఏవమ్మ దేవుని దూత మాట విన్నది. ఆ ఏవమ్మ అవిధేయత చూపిస్తే, ఈ ఏవమ్మ విధేయత చూపించింది. ఆ ఏవమ్మ శాపాన్ని మరణాన్ని కొని తెస్తే, ఈ ఏవమ్మ జీవాన్ని ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చింది. పోలిక చూడండి. అలాగే మరియ తల్లి మోక్షారోపణము కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. 3 ఉదాహరణలు మనం చూడవచ్చు. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటి ఉదాహరణ హానోకు జీవితం. ఆది కాండము 5వ అధ్యాయము
24వ వచనం చదవండి ఎవరైనా. ఆది కాండము 5వ అధ్యాయము 24వ వచనం. హనోకు, ఏనోకు అంటారు. ఏనోకు దేవునికి సహచరుడై జీవించెను. ఆ తరువాత జనులు అతనిని చూడలేదు. దేవుడు ఏనోకును కొనిపోయాను. పాత బైబిల్లో హానోకు అని ఉండేది. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, హానోకు అనేవాడు దేవునికి చాలా సహచరుడుగా, దేవునికి క్లోజ్గా బైబిల్లో ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఈనోక్ వాక్డ్ విత్ గాడ్. దట్ ఈస్ ద వే. హీ వాక్డ్ విత్ గాడ్. దేవునితో నడిచాడంట, దేవునితో క్లోజ్గా నడిచాడంట, దేవునికి సహచరుడుగా జీవించాడంట. కనుక దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే ప్రజలెవరూ ఆయన చూడలేదట. ఆయన దేవుడు తనతో తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన మరణించలేదు, శరీరముతో తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు తీసుకుని వెళ్ళాడు అంటే భవిష్యత్తులో ఒకానొక స్త్రీమూర్తిని ఈయన వలె నేను తీసుకోబోతున్నాను. అది మీరు నమ్మాలంటే ఇది ఇక్కడ రాయబడాలి. దేవుని యొక్క అద్వితీయమైన ప్లాన్ ఫర్ మదర్ మేరీ. నిజానికి అది హానోకు మీద ప్రేమ మాత్రమే కాదు, భవిష్యత్తులో ఆయన ఏమి చేయబోతున్నాడో అది మీరు నమ్మాలి అంటే మనందరికీ ఒక ఉదాహరణ ఉండాలి. కనుక ముందుగానే అది అక్కడ పెడుతున్నాడు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల. ఇది హానోకును దేవుడు ఏ విధముగా అయితే తనతో తీసుకుని వెళ్ళిపోయాడో, మరియ తల్లిని కూడా దేవుడు తనతో తీసుకుని వెళ్ళాడు. ఓకే, నెక్స్ట్ రెండవ ఉదాహరణ ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 5వ వచనం. ప్రభువు నిర్ణయించినట్లే మోవాబు మండలముననే గతించెను. ఆయన అక్కడే మరణించాడంట. తర్వాత వాక్యం చెబుతుంది, దేవుడే మోషే శరీరమును గైకొనెను. అంటే మోషే దేహమును ఎక్కడ పాతి పెట్టారో ఎవ్వరికి తెలియదంట. దేవుడే ఆయన శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోయారంట. దేవుడు హానోకు శరీరమును ఎలాగైతే తీసుకుని వెళ్ళిపోయాడో, దేవుడు మోషే శరీరముతో ఎలాగైతే తీసుకుని వెళ్ళిపోయాడో, మరియ తల్లిని కూడా ఆత్మ శరీరాలతో అలాగ గైకొన్నాడు దేవుని యందు ప్రియులారా. మరి ఒక ఉదాహరణ రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ఓకే, అప్పుడు ఏలియా ఎలీషాతో ఇచ్చట ఆగుము. ఇక్కడ దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి తర్వాత వచనాల్లో, క్రిందన వచనాల్లో మనం చూస్తున్నాం, దేవుడు అగ్నిరథమును పంపించి ఏలియా ప్రవక్తను ఆత్మ శరీరాలతో పరలోకాన్ని కొనిపోతున్నాడు. హానోకును కొనిపోయినట్లుగా, మోషేను కొనిపోయినట్లుగా, ఏలియాను కొనిపోయినట్లుగా దేవాది దేవుడు మరియ తల్లిని కూడా ఆయన పరలోకానికి కొనిపోయాడంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 3 ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో నుంచి చెప్పడం జరిగింది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక డాగ్మా పాపుగారు రాసినటువంటి అధికారిక పత్రములో పాపుగారు 4 ఉదాహరణలు చెప్తున్నారు మరియ తల్లి నిజముగా మోక్షానికి వెళ్ళిపోవడానికి కారణాలు. కారణం నెంబర్ 1 ఏంటంటే ఆమెకు జన్మ పాపము లేదు కనుక ఆమె శరీరము మట్టిలో కుళ్ళిపోవడం అన్నది జరగదు. ఉదాహరణకి అంతోని వారు, పాదువాపురు అంతోని వారు ఇదే రోజున పుట్టారని చెప్పాను కదా. ఆయన శరీరం చనిపోయిన తర్వాత పాతి పెట్టారు, సమాధి చేశారు. తర్వాత తీసి చూస్తే శరీరం అంతా కుళ్ళిపోయింది, నాలిక మాత్రం కుళ్ళిపోలేదు, సజీవంగా ఎర్రగా ఇప్పటికీ అలాగే ఉంది. ఎందుకు అంటే ఆయన
ఆ నాలుకతో దేవునిని అంతగా ఘనపరిచాడు, మహిమపరిచాడు. దేవుని కోసం అంతగా ఆయన బోధించాడు, ప్రసంగించాడు. కనుక దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే ఆయన నాలుక పవిత్రమైనది, దానిని నేను పాడైపోనివ్వను. ఇప్పటికి కూడా అది మనం చూడొచ్చు, ఇప్పటికి కూడా అది మనకు అందుబాటులో ఉంది. దేవుని యందు ప్రియులారా, అంతోని వారి నాలుక ఇంటర్నెట్లో యూట్యూబ్లో కొడితే వస్తుంది. రెండవ ఉదాహరణ దేవుని యందు ప్రియులారా, ఫ్రాన్సిస్ వారు, షౌరీ వారు అంటాం కదా, గోవాలో ఆయన చనిపోయి ఇప్పటికి 400 సంవత్సరాలు అవుతుంది. ఆయన దేహాన్ని ప్రభు పవిత్రంగా ఉంచారు. బెర్నదెత్తమ్మ మరణించి 200 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ కూడా ఆమె శరీరము ఇప్పుడే స్నానం చేసి చక్కగా ఫ్రెష్ అయి నిద్రపోతే ఎలాగుంటుందో అంతగా ఇన్కరప్టబుల్ బాడీగా ఉంటుంది. మనం చూడవచ్చు. దేవుని ప్రియులారా, వాళ్ళ పవిత్రతకు ప్రభువిచ్చే బహూకరణ ఆశీర్వాదము దేవుని యందు ప్రియులారా. ఆఫ్టర్ ఆల్ అంతోని వారి నాలుకను కాపాడితే అమ్మ మరియ తల్లి యొక్క శరీరం అంతా పవిత్రమైనదే కదా. అమ్మ మరియ తల్లి శరీరం అంతా పవిత్రమైనదే. ఆమె దేహము దేవుని ఆలయము కనుక అది ఆమె ప్రభు ఆ యొక్క దేహమును తనతో కొనిపోతున్నాడు. మట్టిలో పాడైనవ్వడం లేదు. దేవుని యందు ప్రియులారా, రెండవ కారణం పాపగారు చెప్తున్నారు, దేవ వరప్రసాదం నిండిన మరియమ్మ కనుక, అన్ని అనుగ్రహాలు ఆమెలో ఉన్నాయి కనుక, అన్ని పుణ్యాలు ఆమెలో ఉన్నాయి కనుక ఆమె శరీరం కుళ్ళిపోవడానికి దేవుడు అంగీకరించడు. మూడవ ఉదాహరణ పాపగారు చెప్తున్నారు, ఆమె సహరక్షకి. మరియ ప్రభు రక్షకుడు, ఆమె రక్షకునితో పాటు నడిచింది చివరి వరకు కూడా. యేసు ప్రభు భుజాలపై సిలువను మోస్తే మరియ తల్లి గుండెల్లో ఆ సిలువను మోసింది. కనుక ఆమె కూడా యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడింది. కనుక ఆమె రక్షక మాత, సహరక్షకి అవుతుంది దేవుని యందు ప్రియులారా. అందుకని ఆమె శరీరాన్ని ప్రభు ససేమిరా కుళ్ళిపోనివ్వడు. ఇక నాలుగవది ఇందాక చెప్పినట్లుగా ఏలియా ప్రవక్తను ఏ విధంగా కొనిపోయారో దేవాది దేవుడు మరియ తల్లిని కూడా ఆ విధంగా కొనిపోయారు. ఈనాటి మొదటి పట్టణంలో మనం విన్నాం, ఆకాశం తెరవబడిందంట, అక్కడ ఒక మందసము కనిపించిందంట దేవుని యందు ప్రియులారా. ఆ మందసము మరెవరో కాదు, మరియ తల్లే. వారు చూస్తున్నారు దర్శన గ్రంథము 12వ అధ్యాయములో ఒక స్త్రీ, సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదపీఠము, 12 నక్షత్రాలు ఆమె కిరీటములో ఉన్నాయి. అంటే 12 మంది అపోస్తులు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సూర్యుడే ఆమె వస్త్రం అంటే దేవాది దేవుడు ఆమెను ఆవరించి ఉన్నాడు. పరలోక తండ్రికి కుమార్తెగా, యేసు ప్రభునికి తల్లిగా, పరిశుద్ధాత్మకు సహచరినిగా ఆమె ఉన్నారు. కనుక సూర్యుడే ఆమె వస్త్రాలయ్యారు, పరిశుద్ధతే ఆమె వస్త్రాలయ్యారు. ఇక చంద్రుడే ఆమె పాదపీఠముగా ఉంటున్నారు. కనుక ఆమె పరలోకానికి ఆత్మ శరీరాలతో ఎత్తబడ్డడం నిజము దేవుని యందు ప్రియులారా. ఒక చిన్న ఉదాహరణ దేవుని యందు ప్రియులారా, బెర్నదెత్తమ్మకు మరియ తల్లి దర్శనమిచ్చారు కదా. ఇక పాపు గారు, బిషప్ గారు, గురువులందరూ కలిసి ఆమెను కూర్చోబెట్టి ఆమె చుట్టూ కూడా ఉంది ఫోటోలు అందిస్తున్నారంట. ఏం ఫోటోలు? నువ్వు చూచింది ఈ తల్లినేనా? ఎవరెవరు వేసిందంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు మరియ తల్లి బొమ్మలు గీయగా, మురిల్లో అనేవాడు, డావిన్సీ అనేవాడు, రఫాయెల్ అనే గొప్ప ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిస్టులు మరియ తల్లి బొమ్మను ఎంతో అందంగా గీస్తే ఆ బొమ్మలు చూపిస్తుంటే మరి ఆ యొక్క బెర్నదెత్తం ఏమన్నారో తెలుసా? నేను చూచిన అందము ఎదుట ఈ బొమ్మలు, ఈ చిత్రాలు ఎందుకు పనికిరావు. ఆడంటున్నారు, మదర్, వై డూ దే మినిమైజ్ యువర్ బ్యూటీ. ఆ మాట్లాడతాం ఏంటో తెలుసా? అమ్మా, ఎందుకు వీళ్ళు నీ అందాన్ని తగ్గించి బొమ్మ గీస్తున్నారు? ఎందుకంటే ఆ తల్లి బెర్నదెత్త అనే బాలిక
మరియ తల్లిని చూచింది కన్నులారా. ఆమె చూచిన స్త్రీమూర్తి అందము ముందట ఈ బొమ్మలు ఏమి పనికిరావంట. వీటికన్నా ఎంతో పవిత్రంగా అందముగా ఆ మరియ తల్లి ఉన్నారంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ పండగ రోజున దేవుడు నీకు నాకు ఇస్తున్నటువంటి సందేశం ఏమిటి? వాట్ ఈస్ ద మెసేజ్? ఇప్పటి వరకు ఆమె నిజముగా ఆత్మాసరిత మోక్షానికి ఎత్తబడింది అని నిరూపించడానికి అనేక పునీతులు చెప్పిన మాటలు, బైబిల్లో ఉన్న ఉదాహరణలు, పాపు గారు చెప్పినటువంటి కారణాలు మీకు చెప్పాను. పునీతుల మాటలు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఉదాహరణలు, పాపు గారు ఇచ్చినటువంటి కారణాలు కదా. మరి ఇప్పుడు మనకు దేవుడిసిన సందేశం ఏమిటి అంటే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆత్మ దేవునికి ముఖ్యమే, ఈ శరీరము కూడా దేవునికి ముఖ్యమే. ఈ యొక్క పండగ ద్వారా ప్రభు మనకు తెలియచేస్తుంది ఏమిటంటే, ఐ వాంట్ యువర్ సోల్ యాజ్ వెల్ యాజ్ యువర్ బాడీ. నీ శరీరము పవిత్రమైనది, నీ ఆత్మయు పవిత్రమైనది. నీ ఆత్మ పవిత్రంగా ఉండాలి, నీ శరీరం కూడా పవిత్రంగా ఉండాలి. దేవుని యందు ప్రియులారా, మరి శరీర పవిత్రతను నువ్వు కాపాడుతున్నావా? ఈ శరీరముతో, ఈ కళ్ళతో నీవు చెడు సినిమాలు చూస్తున్నావా? అశ్లీల చిత్రాలు, యవనస్తులు, మధ్య వయస్సులో ఉన్నవాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కామ కలాపాలకు లోనవుతున్నట్లయితే యు ఆర్ డిస్ట్రాయింగ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని ఆలయం ఈ శరీరం. ఈ శరీరాన్ని మనం అపవిత్రం చేస్తున్నాము. ఈ శరీరాన్ని మనం అపవిత్రం చేస్తున్నాం. దేవుడు ఆమె యొక్క ఆత్మను మాత్రమే తీసుకుంటే ఓకే, నువ్వు నేను కూడా ఓకే, ఈ శరీరంతో పని లేదులే అనుకోవచ్చు. నో, దేవుడు ఏ విధముగా యేసు ప్రభు ఆత్మ శరీరాలతో మహిమా శరీరముతో ఎత్తబడ్డాడో, మరియ తల్లి ఆత్మ శరీరాలతో మోక్షానికి వెళ్ళారో, మానవులమైన మనందరం ఆత్మ శరీరాలతో మోక్షములో ఉండాలి. సన్మనస్కులు కేవలము ఆత్మతో ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి దే డోంట్ హ్యావ్ బాడీస్, వాళ్ళకి శరీరం లేదు. శరీరం లేని వారు సన్మనస్కులు, దేవదూతలు. శరీరం ఉన్నవాళ్ళు మానవులు, మానవ జాతి. దేవుడు మనలను ఆత్మ శరీరాలతో సృష్టించాడు కనుక అదే దేవుడు మనలను అదే ఆత్మ శరీరాలతో మోక్షములో ఉండమంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, కనుక శరీరమును పవిత్రంగా చూసుకుందాం. ఈ లోకరీత్యా అది అందంగా ఉండకపోయినా పర్వాలే. చాలామంది అంటారు, ఏ నల్లగైపోయావు, నల్లగైపోతే సమస్య ఏంటి? నో ప్రాబ్లం. శరీరము నల్లగా అయిపోయినా పర్వాలే, కానీ పవిత్రంగా ఉండాలి, నిర్మలముగా ఉండాలి. ఆ శరీరంలో పాపము నివసించకూడదు, ఆ శరీరములో పాపములు ఉండకూడదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, దేవుని సన్నిధిలో ఉంటూ ఈ శరీరముతో ఆత్మతో మనము కోపము, అసూయ, ద్వేషము, పగ, కామముతో జీవిస్తున్నట్లయితే ఈ రోజున ఈ పండుగ నిన్ను నన్ను కోరుతుంది. పవిత్రంగా జీవించాలి, ఈ శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి, శరీరాన్ని పవిత్రంగా చూచుకోవాలి. దేవుడు మనం లెక్క అడుగుతాడు అన్నటువంటి గొప్ప సత్యం మనకు అర్థమవుతుంది. ఇది జీవిత పాఠం ప్రభు మనకు నేర్పుతున్నారు. రెండవది, దేవుని యందు ప్రియులారా, ఈ పండుగ ద్వారా ద లార్డ్ ఈస్ సెట్టింగ్ ఎ గోల్ ఫర్ అస్. ఒకడు ఒక రోడ్డు దారి తప్పాడంట. 4 రోడ్ల దగ్గరికి వెళ్ళాడు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతుంటే ఆ యొక్క ట్రాఫిక్ పోలీస్ వచ్చి, నాయనా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఏమో
తెలియదండి, ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు అన్నాడు. అయితే నువ్వు ఎలాగెళ్ళినా పర్వాలేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలిస్తే నువ్వు చెప్పు, నేను దారి చూపిస్తా. ఈ రోడ్లో వెళ్ళాలా, ఈ రోడ్లో వెళ్ళాలా. దెర్ ఆర్ పీపుల్ లివింగ్ వితౌట్ డెస్టినీ. గమ్యము లేకుండా, లక్ష్యము లేకుండా జీవిస్తున్న వ్యక్తివి నువ్వు ఉంటాయినట్లయితే ఈరోజు ఈ పండగ ద్వారా ప్రభువు మనకు ఒక గమ్యమును, ఒక లక్ష్యమును ఇస్తున్నారు. ఏంటా గమ్యము, ఏంటా లక్ష్యము అంటే నీవు నేను కూడా మరియ తల్లి వలె ఒకానొక రోజున ఈ ఆత్మతో, ఈ శరీరముతో మోక్షములో ఉండాలి. ఇది మన గమ్యం, ఇది మన లక్ష్యం. కనుక ఈ శరీరమును, ఆత్మను పవిత్రంగా ఉంచుకుందాం. ఈ గమ్యమును చేరుటకు మనము సిద్ధముగా ఉందాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనితో ఈ ప్రసంగం ముగుస్తుంది. కానీ మరియ తల్లిని గౌరవించే ఒక 3 పద్ధతులు ఈ రోజున స్పిరిచువల్ ఎక్సర్సైజెస్, ఇది మీకు చాలా ఉపయోగం అనుకుంటున్నాను, తెలియచేస్తున్నాను. ఒకటి స్పిరిచువల్ ఎక్సర్సైజ్ నెంబర్ 1 ఏంటంటే, మీరు భోజనం చేసేటప్పుడు, ఒక పనిలోనికి వెళ్తున్నప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, ఒక ఆట ఆడుతున్నప్పుడు, ఒక పరుగు పందెం చేస్తున్నప్పుడు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు, ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్తున్నప్పుడు, ఒక ఇంటిలో అడుగు పెడుతున్నప్పుడు, ఒక ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు, యూ కెన్ సే ఎ స్మాల్ ప్రేయర్ టు జీసస్ త్రూ మేరీ. యేసు ప్రభునికి, మరియ తల్లికి ఒక చిన్న ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన, అమ్మా మరియ తల్లి, ఈ ప్రయాణములో నాకు తోడుగా నుండు. అమ్మా మరియ తల్లి, నీవు నీ కుమారుడు నాకు తోడుగా రండి. యేసయ్యా, నీ తల్లి నా కోసం చేసే ప్రార్థన తప్పక ఆలకించయ్యా. సే స్మాల్ ప్రేయర్. అనుదిన జీవితంలో అంటే అలా చేసిన అలవాటు చేసుకుంటే రోజులో నువ్వు ఒక 20 పనులు చేస్తే 20 సార్లు తల్లిని స్మరించుకునే అవకాశం, యేసయ్యను స్మరించుకునే అవకాశం దేవుని యందు ప్రియులారా. నెంబర్ 2, రెండవ ఎక్సర్సైజ్, మరియ తల్లి పరిశుద్ధ గీతాలు. మరియ తల్లి పరిశుద్ధ గీతాలు ఆలకించడానికి, జపమాలను వినడానికి. మనం జపమాల చెప్తున్నాం, వెరీ గుడ్. అట్ ద సేమ్ టైం రోజరీ అని యూట్యూబ్లో కొడితే వాళ్ళు జపమాలు చెప్తూ ఉంటారు, అది ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇది కూడా మరియ తల్లికి పట్ల సంగీతము, మరియ తల్లి పాటలు తరచుగా ఆలకిస్తూ మననము చేయండి, ధ్యానము చేయండి. ఈ విధముగా మనం మరియ తల్లికి దగ్గర కావచ్చు. నెంబర్ 3, క్రియేట్ యువర్ ఓన్ మేరియన్ మంత్ర. మరియ మాత స్తోత్రము నువ్వు తయారు చేసుకోవాలి. ఉదాహరణకు, మేరీ మదర్ ఆఫ్ గాడ్ గివ్ మీ స్ట్రెంగ్త్. మేరీ మదర్ ఆఫ్ జీసస్ కమ్ విత్ మీ. మేరీ మదర్ ఆఫ్ జీసస్, మదర్ ఆఫ్ గాడ్, ఐ లవ్ యూ. మేరీ మదర్ ఆఫ్ జీసస్, మదర్ ఆఫ్ గాడ్, ఐ థ్యాంక్ యూ. ఒక ఇల్లు కొనడానికి వెళ్తున్నప్పుడు, ఒక కారు కొనడానికి వెళ్తున్నప్పుడు, ఒక భూమి కొనడానికి వెళ్తున్నప్పుడు, ఒక ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు, మేకే మేరియన్ మంత్ర, స్తుతి ప్రార్థన, చిన్న ప్రార్థన మీరు తయారు చేసుకొని, అమ్మా మరియ తల్లి, దేవమాత, ఆరోగ్యమాత, నాకు ఆరోగ్యం దయచేయి. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే ఈ మాట మీకు ఉపయోగపడుతుంది. ఆరోగ్యమాత, నాకు ఆరోగ్యం దయచేయి. నీ ఫ్రెండ్కి అనారోగ్యంగా ఉంటే, ఆరోగ్యమాత, నా స్నేహితునికి ఆరోగ్యం దయచేయి. ప్లీజ్ ఆఫ్ మీ రిమెంబర్స్, అర్థం చేసుకోండి. యూ ప్రే. ఈ విధంగా ప్రార్థన చేసి ఆ మరియ తల్లికి మనము సొంతము కావచ్చు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ఈ యొక్క ఉపదేశమును స్వీకరించి ఆ తల్లిని మరింతగా ప్రేమించి ఆ తల్లి చూపిన ఆదర్శములో నడుస్తూ పరలోక తండ్రికి ప్రియమైన బిడలుగా జీవిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా, పుత్ర, పరిశుద్ధ ఆత్మ నామమున